గంగాధరుడు, గంగాధరుడు అని శివుడికి మరొక పేరు. గంగా అంటే గంగాదేవి, ధరుడు అంటే ధరించినవాడు. యాక్చువల్గా శివుడికి ఎంతమంది భార్యలు అంటే ఇద్దరని చెప్తారు చాలామంది. తెలియదు, అది తప్పది. అసలు శివుడికి ఉన్నది ఒక భార్య, పార్వతి. ముందు సతీదేవే పార్వతిగా తిరిగి జన్మించింది, అంతవరకు ఓకే. గంగాదేవి కథ ఏంటంటే, భగీరథుడు తపస్సు చేసినప్పుడు గంగాదేవి భూమి మీదకి వస్తుంది. అయితే ఆమె యొక్క ఫోర్స్కి భూమి బ్లాస్ట్ అవుతుంది. అందుకని దీనికి ఎవరు ఆపగలరు, ఎవరు బ్యాలెన్స్ చేయగలరు అంటే మహాదేవుడిని పిలుస్తారు. మహాదేవుడు వచ్చి తన తలను పెడతాడు, తన కురుల్ని చుట్టి తలను పెడతాడు. ఆ యొక్క ఫోర్స్ తల మీదకి తీసుకొని తన మీద నుంచి కిందకి ఇస్తాడు. అప్పుడు అర్థమైంది కదా మీకు, డైరెక్ట్గా నీళ్లు పోయకుండా దాన్ని కొంచెం చేయడం పెట్టి పోస్తాం కదా, అలాగనమాట. అందుకని గంగను ధరించిన వాడు అని దాని అర్థం, అంతే తప్ప గంగ ఆయన భార్య అని కాదు. దిక్కుమాలిన సినిమా పాటల్లో గంగను చూస్తే గౌరిక మంట అని పాటలు పెట్టి అట్లా చేశారు. అసలు కాదు, శివుడికి గంగకి ఆ భార్యాభర్తల సంబంధం కాదు. గంగ భర్త శంతన మహారాజు. భారతాన్ని చదవండి, అర్థమవుతుంది. గంగ భర్త శంతనుడు. సరే, అది పక్కన పెడదాం. గంగాధరుడు అనేది మన జ్ఞాన కోణంలో చూద్దాం. కాస్మిక్ ఎనర్జీ, గంగ అంటే కాస్మిక్ ఎనర్జీ. మీకు భజగోవిందం శ్లోకాల్లో ఒక శ్లోకంలో గంగా జలాన్ని ఒక చుక్కన్నా సేవించాలి అంటాడు శంకరాచార్యులు వారు. గంగా జలాన్ని ఒక చుక్కన్నా సేవించాలి. భగవద్గీతలో ఒక శ్లోకం అన్నా ఎక్కించుకోవాలి, అప్పుడే మోక్షం అని చెప్తారు ఆయన. గంగాజలం ఒక చుక్క అంటే ఒక చుక్క ఏం కర్మ, మనం ఎన్ని లీటర్లు తాగాం, ఇంకా చెంబుల్లో తెచ్చుకున్నాం కదా. అది కాదు గంగ అంటే. ఆయన చెప్పిన గంగా నది కాదు. అట్లయితే గంగా ఒక చుక్క తాగితే మోక్షం అయ్యే లెక్క అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి మోక్షం రావాలి? గంగా నది ఒడ్డున్న కాశీలో ఉన్న వాళ్ళకి వచ్చిందా? కాశీలో కొన్ని కోట్ల మంది జీవిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, గంగా నది పరివాహ ప్రాంతాల్లో ఎంతోమంది, వాళ్ళందరికీ మోక్షం వచ్చిందా? రాలేదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే, గంగ అంటే ఈ గంగ కాదు, లిక్విడ్ కాస్మిక్ ఎనర్జీ. గంగ అంటే ఏంటి? లిక్విడ్ కాస్మిక్ ఎనర్జీ. ఇది ఎక్కడ వస్తుందో చెప్తా. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని ఇలా శూన్యంలోకి వెళ్ళి మనశూన్యం చేసి ధ్యానం చేసామో సహస్రారం నుంచి కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వెళ్తుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళగా నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. ఫస్ట్ మీకు గ్యాస్ ఉంది కదా, మీ ఇంట్లో గ్యాస్ ఉంది కదా, ఎప్పుడన్నా గ్యాస్ ఓపెన్ అయినప్పుడు చెమ్మ వస్తుందా రాదా? చస్మని గ్యాస్ పెట్టినప్పుడు తడిగా ఉంటుంది కదా. లేదు, గ్యాస్ సిలిండర్ ఇలా ఓపెన్ ఏ సౌండ్ వస్తుంది? నేల సౌండ్ వస్తుంది. లిక్విడ్, అది లిక్విడ్ ఎయిర్గా మారుతుంది. అలాగే కాస్మిక్ ఎనర్జీ లిక్విడ్గా మారుతుంది. అది ఎప్పుడు మారుతుంది అంటే, ధ్యానం చేయగా మీ లోపల ఈ కాస్మిక్ ఎనర్జీ సహస్రారం నిండిపోయి నాడీ మండలం శుద్ధి జరిగి మొత్తం దాని యొక్క స్వరూపము లిక్విడ్గా మారే దయస్తో ఒకటి ఉంటుంది బాగా సాధన చేసిన వాళ్ళకి. అప్పుడు అక్కడ అంగుట్లో ఆ నాలిక పైన కొండ నాలిక దగ్గర నీరు వరుతుంది, అది తీయగా ఉంటుంది. అది లిక్విడ్ కాస్మిక్ ఎనర్జీ, దాని పేరే గంగాజలము. అది గనక తాగితే లోపల ఊరుతా ఉంటుంది, వాళ్ళకి ఆయుష్ పెరిగిపోతుంది, తేజస్సు వచ్చేస్తుంది, ఎన్నో కర్మలు తగ్గమవుతాయి. ఆ లిక్విడ్ బాడీలోకి వెళ్ళిందంటే మాత్రం అది ఎవరిదో వాళ్ళకే. లిక్విడ్ కాస్మిక్ ఎనర్జీ బాడీలోకి వెళ్తే వాళ్ళ యొక్క చైతన్యం, వాళ్ళ యొక్క కాన్షియస్ ఎన్నో మార్పులు జరుగుతాయి. చాలా మంచిది. అది చాలా తక్కువ మందికి వస్తుంది, నాకు చాలా తక్కువ మంది చెప్తారు. అలా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారో చేతులు ఎత్తండి మీలో. లిక్విడ్ కాస్మిక్ ఎనర్జీ, అవునా? నీకు వచ్చిందమ్మా? 2, నీకునా 3? చప్పలు కొట్టండి. 4, నలుగురికి చప్పలు కొట్టండి. ఏమంటే మేము చేసేది కొద్ది ధ్యానమే కదండి, మరి అంత ఎందుకు వస్తుందంటే నువ్వు పాస్ట్లో చేసావు. లిక్విడ్ కాస్మిక్ ఎనర్జీ వచ్చిన వాళ్ళు ఎక్కువ జ్ఞానం మీద ఫోకస్ చేయాలి, సాధన అక్కర్లేదు, ఇంకా ఎక్కువ జ్ఞానం కావాలి నీకు, నాలెడ్జ్ పొందాలి, నాలెడ్జ్ ఇవ్వాలి, అట్లా వెళ్ళాలన్నమాట. సో అది లిక్విడ్ కాస్మిక్ ఎనర్జీ. ఓకే. సో గంగాధరుడు అంటే నెత్తి మీద గంగ బొమ్మ పెట్టుకోవడం కాదు. గంగాధరుడు అంటే లిక్విడ్ కాస్మిక్ ఎనర్జీని పొందుతువాడు. గుర్తుపెట్టుకోండి ఈ పదం, లిక్విడ్ కాస్మిక్ ఎనర్జీ. మీ టార్గెట్ అది. చాలా తీయగా, రకరకాల రుచుల్లో తీయగా ఉండాలని ఏం లేదు, లోపల నీరు ఊరుతూ ఉంటుంది. కొంతమంది ధ్యానంలో ఉన్నప్పుడు నీరు మింగండి, అది ఊసేయకండి, మంచిది. అది చప్పలు కొడదాం. ఆ పాయింట్కి తర్వాత పాయింట్.